హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ. ఈరోజు నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం సజ్జబూరెలు చేసుకున్నామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు ముందుగానే రాత్రి నానబోసానండి. నానబోసి ఇలా వడపోసాను. రాత్రి నానబోసాను. ఇప్పుడు తీసి వడపోసాను. వీటిని మిక్సీ చేసుకోవాలి. 1/2 కేజీ సజ్జలండి. వీటికి 1/2 కేజీ బెల్లం కరిగించుకున్నాము. కొబ్బరి యాలకుపొడి వీటికి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు సజ్జల్ని మిక్సీకి వేసుకుందామండి. కొంచెంగా అర కేజీకి 1/2 కేజీ బెల్లం అండి. కరగబెట్టి వడపోసుకుందాం. ఏమైనా నలకలు ఉండే ఏమైనా వడపోసుకుందాం. చూడండి, ఇలా వడపోసుకుందాం. బెల్లం అంతా వడపోసుకుందాం. ఈ పిండిలో కలుపుకుందాం. పిండి ఇలా వేసుకోవాలండి. పిండి అర కేజీకి 1/2 కేజీ బెల్లం. ఎక్కువ పడుతుందండి. కొబ్బరి పొడి, యాలకుల పొడి. చక్కగా కలుపుకోవాలండి బాగా. బెల్లం 1/2 కేజీ, 1/2 కేజీ సజ్జలు మిక్సీకి వేసుకున్నాను. అది మెత్తగా కాకుండా గరుగ్గా కాకుండా ఒక రకంగా వేసుకోవాలి. బెల్లం వడపోసి కలుపుకున్నాను. కొబ్బరి పొడి, కొంచెం యాలకుల పొడి వేసాను, కలిపాను. ఇప్పుడు వేస్తున్నానండి. ఇలా చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేద్దాం. గట్టిగా ఇలా పిసుకోవాలండి. పిండి బాగా పొంగాలంటే, సజ్జబూరి పొంగాలంటే ఇలా గట్టిగా పిసుకోవాలి. సజ్జబూరెలు ఇలా రెడీ అయ్యండి. 1/2 కేజీ సజ్జలకి 1/2 కేజీ బెల్లం అండి. కొంచెం కొబ్బరి, కొంచెం యాలకుల పొడి వేసుకోండి. చక్కగా బాగా కలుపుకొని మిక్సీకి వేసుకొని కొంచెం సజ్జలు ఆరబెట్టుకొని ఇలా సజ్జబూరెలు చేసుకొని చాలా బాగా పొంగినాయండి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ సజ్జలు కాబట్టి అందరూ తినొచ్చండి. థ్యాంక్ యూ. Thanks for watching. Don't forget to like, share and subscribe.